అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాయం? ఎవడైనా ప్రాజెక్టులు కట్టి కరెంటు తీసుకొచ్చి ఇగో దానికోసం అప్పు చేశాం, ఈ కరెంటు తెచ్చాం, జనంకి ఇచ్చామని చెప్తారు. ఏం ఉండవు అధ్యక్ష, కానీ అప్పులు మాత్రం అయిపోతాయి. 86,560 కోట్లు. మరి ఇదేనా? మరి ఇంతటితోనైనా గుండె బయలుపోతుంది అధ్యక్ష ఈ అప్పులు చూస్తూ ఉంటే. నేను ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఎవరికి లేవు అధ్యక్ష అప్పులు, సభలో ఉన్న వాళ్ళు అందరికీ ఉన్నాయని చెప్పిండు. సార్ మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, నాకు ఎక్కడ అప్పు లేదు సార్, అప్పు లేదు సార్. నేను అప్పులు అంటేనే భయం నాకు. అటువంటిది రాక ఈ శాఖ వచ్చింది, ఆ శాఖ, ఈ రెండు శాఖలు చూస్తూ ఉంటే లక్షల కోట్ల అప్పు అధ్యక్ష. రూపాయి రెండు కాదు, ఇది లక్షల కోట్ల అప్పు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీ చర్యల వల్ల 81,560 కోట్లు. అది ఇవి కాకుండా పోనీ ఏమన్నా మీరు ప్రభుత్వం ద్వారా కరెంట్కి ఇచ్చి డిస్కౌంట్ బాగు చేశారా అంటే వాళ్ళకి మీరు చెల్లించాల్సిన బకాయిలు 32,497 కోట్లు. మొత్తం నెలకి అధ్యక్ష 1,14,057 కోట్లు భారం విద్యుత్ శాఖ భరించాల్సిన పరిస్థితి. అయ్యా ఇది వీళ్ళ పుణ్యం అధ్యక్ష, ఇది వాస్తవ పరిస్థితి. అందుకే శ్వేతపత్రం పెట్టి వాస్తవాలు చెప్తా ఉంటే పొద్దు నుంచి ఎప్పుడు దీన్ని తప్పిద్దామా, ఏదో రకంగా సభని మిస్గైడ్ చేద్దామా, ఏదో రకంగా ఇది చర్చ రాకుండా చేద్దామా, ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దామా, ఆ చర్చ రాకుండా సభలోంచి బయటికి పోదామా, ఏదో రకం అంటే వాస్తవాలు బయట రావద్దు, లెక్కలు బయట రావద్దు. అది పొద్దు నుంచి చూస్తున్న అధ్యక్ష ఇదే పని. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష, మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఆ ట్రాప్లో పడకుండా వాస్తవ విషయాలు ఈ సభకి రాష్ట్రానికి చెప్పాలనే ఆలోచనతోనే నిబ్బరంగా కూర్చున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష. యాక్టింగ్ ఎందుకు అధ్యక్ష? ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష. ఇది అసలు ఇంకోటి అధ్యక్ష, ఇది చూస్తే ఇంకా నవ్వు వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ అసలు హైదరాబాద్ నగరం వెలిగిపోతూ ఉంది, ఈ వెలిగిపోవటానికి మేమే కారణం, మేము తీసుకొచ్చిన కరెంటే, ఇక్కడ జనం రావటానికి ఉండటానికి మేము ఇచ్చే నీళ్ళే, మేము తెచ్చి నీళ్లు తాగే వాళ్ళు ఉంటున్నారు, మేము ఇచ్చిన కరెంట్ వేసుకొని ఉంటున్నారు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు వచ్చేది గండిపేట నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు కట్టారా? లేదా మంజీరా నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? కృష్ణా రివర్ నుంచి నీళ్లు అనేక స్టేల ద్వారా నీళ్లు వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? గోదావరి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు వస్తున్నాయి, అదే వీళ్ళు తెచ్చారా? ఇవాళ హైదరాబాద్ నగరానికి నీళ్లు వచ్చేది గండిపేట, మంజీరా, కృష్ణా నది, గోదావరి నది, ఇవే కదా అధ్యక్ష. ఈ నాలుగింటికి సంబంధించి మనందరికి తెలిసిందే. గండిపేట ఎవరు పెట్టారో తెలుసు, కృష్ణా నది నీళ్ళు ఎవరు తీసుకొచ్చారో తెలుసు, గోదావరి నీళ్ళు ఎవరు తెచ్చారో తెలుసు, మంజీరా ఎవరు తెచ్చారో తెలుసు. ఈ నీళ్లు మేము తీసుకొచ్చి మేము కట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే ఆ ఒక్క గండిపేట తప్ప మిగతా అన్ని మేము తెచ్చినాయి కదా. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లేకపోతే మిగతా ప్రభుత్వాలు ఎవరో తీసుకొచ్చారు. మీరేంది మా వల్ల నీళ్ళు అవుతున్నారంటున్నారు. మీరు ఎక్కడి నుంచైనా ఒక డ్యామ్ కట్టారా? ఆ డ్యామ్ నుంచి నీళ్ళు తీసుకొచ్చారు హైదరాబాద్కి? ఏ లేదే. ఎందుకు అధ్యక్ష? ఇది వాస్తవాలు రికార్డు కదా, హిస్టరీ. ఇది కనపడతాయి కదా, కనపడకుండా ఉండే కాదు కదా. ఇది అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి ఎప్పుడు మొదలు పెట్టారో మాకు తెలుసు, పైప్ లైన్ ఎప్పుడు వేసారో ఇక్కడ తెలుసు, మీరు ట్యాప్ తిప్పి నీళ్ళు ఎప్పుడు చల్లుకున్నారో కూడా తెలుసు, డేట్తో సహా చెప్తాను. ఉండడం వరద కాలం అన్నీ తెలుసు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము రాష్ట్రంలో అద్భుతం కరెంటు గురించే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అద్భుతంగా కట్టాము. 1,00,00,000 ఎకరాల పైన నీళ్లు బారిస్తున్నాము. అసలు మామూలు పంటలు పండట్లేదు అని చెప్తున్నారు, పారే నీళ్ళతో బ్రహ్మాండంగా బారుతున్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ నేను ఆశ్చర్యకరమైనటువంటి లెక్కలు ఏంటంటే ఈ విద్యుత్ శాఖలో అధ్యక్ష రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 19.3 లక్షలు ఉన్నాయి అధికారిక లెక్కలు. 2023-24 నాటికి 27.99 లక్షల కంటే దాదాపు 28 లక్షలు పెరిగినాయి అధ్యక్ష. అంటే 19 లక్షల నుంచి 28 లక్షలు అంటే దాదాపు 9 లక్షలు కొత్త పంపులు పెరిగి అంతేనా?
అంతేనా? దాదాపు 10 లక్షలు కొత్త బోర్లు పెరిగినాయి. అని మరి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా మారుతుంటే ఎవడైనా మళ్ళీ కొత్త బోర్ వేసుకుంటాడా? ఏమన్నా కాదు అధ్యక్ష, కొత్త ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్ట్ ద్వారా కాలువల ద్వారా బ్రహ్మాండంగా మీద తిప్పగలో అదేంటి లాకలెత్తంలో నీళ్లు మారుతూ ఉంటే మళ్ళీ బోర్ వేసుకొని 1,57,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. ఆ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి, ఆ నీళ్లు విపరీతంగా పారుతున్నాయి అని చెప్పి మరి మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు అధ్యక్ష? మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు? నీళ్లు కాలువల ద్వారా నీళ్లు పారనప్పుడే బోర్లు వేసుకొని నీళ్లు తీసుకుంటారు. అంటే మీరు వచ్చిన తర్వాత